స్తోత్రములు. ప్రభు మరల మనల్ని ప్రేమించి ఈ విధముగా ప్రార్థించుటకు ఆయన కృప చూపినందుకై నిండు మనసుతో స్తుతి స్తోత్రాలు చెల్లించుచు ప్రార్థించుకుందాం. ఈరోజు మన ప్రార్థన అంశము విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనం ప్రార్థించుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగునకు ఆకలిగొనిన వారు మూర్ఛులుచున్నారు అని ప్రభు వాక్యము సెలవిస్తున్నది. ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మన పసిపిల్లల కొరకు ఆయన సన్నిధిలో, ఆయన పాదాల వద్ద సన్నిధిలో మనం ఉన్నామని మరవకుండా విశ్వసించి, ఆయన మన హృదయ రహస్యములు ఎరిగిన ప్రభు గనక మన హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించినట్లయితే ఆయన తప్పక మన పట్ల కార్యం జరిగించగలుగుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రములు 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 నాయనా. దేవాతి దేవ, రాజాతి రాజా, నీకు స్తోత్రములు స్తోత్రములు నాయనా. న్యాయాధిపతి, నీకు స్తోత్రములు ప్రభువా. మరలా మమ్మల్ని ప్రేమించి ఈ రాత్రి జామున ప్రభు ప్రార్థించుటకు నీ కృప చూపినందుకై నీకు స్తోత్రములు నాయన. ఎలాంటి అపాయం లేకుండా మమ్మల్ని కాపాడినందుకై నీకు స్తోత్రములు ప్రభువా. ఎలాంటి ప్రభునైనా శోధనలో పడిపోకుండా ప్రభునైనా మమ్మల్ని ప్రభు లోకంలో భద్రపరిచి మరలా మా ఇంటికి గృహానికి చేరదీసి మా గృహంలో ప్రభునైనా ఈ విధంగా ప్రార్థించుటకు అయ్యా లేక నీ సన్నిధిలో ప్రభునైనా మేము నీ పాదాల సన్నిధిలో ప్రభునైనా ప్రార్థించుటకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రభునైనా నిండు మనసుతో నీకు హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ప్రార్థనలో ప్రభు మీరు మాకు తోడై ఉండి నడిపిస్తున్నారని మేము నమ్ముచు విశ్వసిస్తూ ప్రార్థించగలుగుతున్నాం. ప్రభు నీకు స్తోత్రములు నాయనా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. మా పిల్లల పట్ల ప్రభునైనా మీరు తోడై ఉండి నడిపిస్తున్నందుకై నీకు స్తోత్రములు ప్రభు. ఎగ్జాములు జరుగుతున్నాయి. ఎగ్జామ్లో ప్రభునైనా మంచి కార్యం జరిగించండి. ఎగ్జామ్లో రిజల్ట్ రాబోతున్నాయి. రిజల్ట్లో మీ కార్యం జరిగించండి ప్రభు. వారు కష్టపడ్డ కష్టంలో ప్రభుని కృప చూపండి ప్రభు. సంవత్సరమంతా వారు కష్టపడ్డారు తల్లిదండ్రులకు భయపడి ప్రభునైనా వారి యొక్క ప్రభునైనా ఆవేదనతో ప్రభు లేక ఎంతో ఇంట్రెస్ట్గా ప్రభు వారు కష్టపడి రాత్రి కూడా ప్రభునైనా ప్రార్థించకుండా మరి నీ సన్నిధిలో కూడా ఉండకుండా ప్రభు వాళ్ళు చదువుకు ప్రభు తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి చదివారు ప్రభు. దయతో ప్రభునైనా వాళ్ళ కష్టాన్ని ఫలింపజేయడానికి, వాళ్ళ కష్టాన్ని వృధపరచకుండా, వాళ్ళ కష్టాన్ని ప్రభునైనా వ్యర్థపరచకుండా వాళ్ళ కష్టంలో ప్రతిఫలం రావడానికి అయ్యా మీరు సహాయం చేయండి. మంచి మార్కులతో పాస్ కావడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ చదువు అనే విషయం ఈ లోక సంబంధమైనది, భౌతికంగానే మాకు సంబంధమైనది కానీ ప్రభు ఆత్మీయంగా సంబంధమైనది కాదు. మా ఆత్మీయ తండ్రి మీరు ప్రభువా. ఎంత చదువు చదివిన ప్రభునైనా, ఎంతవారు కష్టపడ్డ ప్రభునైనా నీ యందు భయభక్తులు కలిగి ప్రభునైనా అయ్యా నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నీకు ప్రార్థించుకుంటూ ఆత్మీయంగా నీలో వెదగడానికి మీరు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము యేసయ్యా ప్రభు. మా పిల్లల్ని ప్రభు ఎంత మేము చదివించినా కానీ ప్రభునైనా, ఎంతగా వాళ్ళు మంచి ఉద్యోగాలు ఉన్నా కానీ ప్రభువా, వాళ్ళు ఎంతగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా ప్రభునైనా వాటి యందు మాకు సంతోషం లేదు. కానీ ప్రభు నీ రెక్కల నీడలో ప్రభునైనా ఉన్నందుకే మాకు సంతోషం అయ్యా. ఈ భౌతికంగా వాళ్ళు చదువుతున్నారు సంతోషమే, కానీ ప్రభునైనా ఆత్మీయంగా కూడా ప్రభునైనా మీలో ఉండి వెదగడానికి అయ్యా, మీలో ఉండి ఫలించడానికి మిమ్మల్ని మరవకుండా మీ యందు విశ్వాసం ఇచ్చి ప్రభునైనా మీరే మా దేవుడవు రక్షకుడవు అని తెలిసి ప్రభునైనా మీ యందు తట్టు తిరగడానికి సహాయం చేయండి. వాళ్ళ యొక్క పసితనంలో కానీ వారి యొక్క యవనస్తులతనంలో కానీ ప్రభువా నీ యందు అవిశ్వాసం ఉండకుండా, నీ యందు ప్రభునైనా వారు దూరం వెళ్ళకుండా అయ్యా మా పిల్లల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. కాపాడండి ప్రభునైనా. నీ రెక్కల చాటున ప్రభువా మమ్మల్ని కాపాడుతున్నట్టు మా పిల్లల్ని కూడా కాపాడమని ప్రభువా నాయన నిండు మనసుతో ప్రభునైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ప్రభువా. మా కన్నీళ్ళతో ప్రార్థన చేయగలుగుతాం నాయన తండ్రి. ఇదిగో విలాప వాక్యంలో అయితే ప్రభు స్తోత్రములు నాయన. హృదయమును మీ పిల్లల కొరకు కుమ్మరించుమని అయ్యా అంటున్నాడు ప్రభువా. అయ్యా మీ పిల్లల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుమని ప్రభునైనా
విలాప వాక్యంలో సెలవిస్తున్నాడు ప్రభువా. ప్రభువా, మీ తట్టు మేము చేతులెత్తుతున్నాం నాయన. మా పిల్లల్ని కాపాడండి ప్రభువా. మా పిల్లల్ని రక్షించండి ప్రభువా. పిల్లల పట్ల నీ కార్యం జరిగించండి నాయన. మంచి చదువులో ప్రభు సక్సెస్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. వారి యొక్క జీవితంలో ప్రభు మిమ్మల్ని ధరించుకొని ప్రభు నాయన, మిమ్మల్ని ప్రభు నాయన ధరించి మిమ్మల్ని మహిమపరిచే వారి జీవితం అంతా ప్రభు నాయన, అయ్యా నీ యందు భయభక్తులు కలిగి మీ మాటలే యందు ప్రభు విశ్వాసం ఉంచి ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించు ప్రార్థన చేస్తూ ప్రభు నాయన నీ యందు ఉండడానికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రభువా. ప్రభువా, ప్రభువా, మరల ఒక్కసారి నీ తట్టు చేతులెత్తుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పిల్లల్ని రక్షించండి, కాపాడండి ప్రభువా. పసి పిల్లల నుండి యవనస్తుల నుండి వాళ్ళ జీవితంలో అద్భుతంగా కార్యాలు జరిగించండి. రిజల్ట్లో ప్రతి ఒక్కరు కూడా ప్రభు నాయన పాస్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. వారి కష్టంలో ప్రభు నాయన పాల్గొనడానికి సహాయం చేయండి ప్రభువా. తండ్రి, ఎవరైతే ప్రభు పాస్ కావడం లేదో, ఎవరైతే ప్రభు నాయన వాళ్ళ యొక్క మార్కులు పోయినాయని ప్రభు బాధపడుతూ ప్రభు నాయన ఉంటున్నారో, ఆ బిడ్డల్ని దయతో ప్రభు నాయన ఆదరించండి, ఓదార్చండి ప్రభువా. మీరు ఉన్నారని ఒక ధైర్యపరచండి. ఇక ముందన్న ప్రభు నాయన మంచిగా చదవడానికి జ్ఞానాన్ని దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభువా, పాస్ అయిన పిల్లలలో అసహ్యం రాకుండా ప్రభు, గౌరవం రాకుండా ప్రభు నాయన మీరే ఈ చదువులో సక్సెస్ అవ్వడానికి మీరే సహాయం చేశారని ఆ బిడ్డల పట్ల ప్రభు నాయన అలాంటి మనస్తత్వం కలగచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మిమ్మల్ని మరవకుండా, మిమ్మల్ని విడవకుండా ప్రభు అయ్యా ప్రతిరోజు ప్రార్థించే కృపని ప్రభు నాయన నీ పిల్లలకు ప్రభు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ పట్ల కృతజ్ఞత స్తుతులు ప్రభు నాయన, కృతజ్ఞత స్తుతులు అందరం కలిసి కూడా మీకు చెల్లిస్తున్నాం. ప్రార్థనలో ఏకభిస్తున్న ప్రతి బిడ్డ పట్ల నీ కార్యం జరిగించండి, నీ కృప సహాయం చేయండి. అయ్యా, ఈ రాత్రి వేకువజామున ప్రభు మేము మొరపెట్టుచుండగా మా మొరలకు మీరు ఆలకిస్తారని మేము నమ్ముచు పిల్లల పట్ల మీరు గొప్ప కార్యం జరిగిస్తున్నారని నమ్ముతూ, విశ్వసిస్తూ, ఘనత, మహిమము, ప్రభావములు నీకే చెల్లిస్తూ మా నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్.